తదుపరి తులారాశి. తులారాశి వారు శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక లావాదేవీలు ఈ రాశి వారికి సంతృప్తికరంగా ఉంటాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు శుభవర్తమానాలు అందుకుంటారు. ధార్మిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. భూములు, గృహం కొనుగోలు చేస్తారు. వ్యాపారం గలవారు వ్యాపారంలో మంచి లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగ వారికి పదోన్నతి అవకాశాలు, పారిశ్రామిక సాంకేతిక రంగాల వారికి సన్మానాలు, సత్కారాలు, సినీ కళాకారులకు కూడా ఈరోజు ఉత్సాహవంతంగా గడుస్తుంది. విద్యార్థులకు నూతన అవకాశాలు దక్కుతాయి. మహిళలు శుభవర్తమానాలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక తులారాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా అనుకూలిస్తాయి. సంఘంలో విశేష గౌరవాన్ని కూడా ఈ రాశి వారు పొందుతారు. విలువైన సమాచారాన్ని కూడా అందుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. అదనపు ఆదాయం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారి కోరిక నెరవేరుతుంది. వ్యాపారం గలవారు వ్యాపారంలో మంచి లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగాలు గలవారు ఉద్యోగాల్లో అనుకున్నటువంటి లక్ష్యాలు సాధిస్తారు. రాజకీయ వర్గాల వారికి కొత్త పదవులు దక్కుతాయి. విద్యార్థులు సాంకేతిక విద్యా అవకాశాల్లో ప్రవేశం రావడం చేత ఆనందంగా గడుపుతారు. మహిళలకు ఆశ్చర్యకరమైన విషయాలు కొన్ని తెలుస్తాయి. షేర్ల క్రయ విక్రయాలలో మంచి లాభాలు. ఇక వృశ్చిక రాశి వారికి వాడకాల్సి రంగు ఎరుపు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ రాఘవేంద్ర స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారి వ్యవహారాలు ఏవైతే ప్రారంభం చేస్తారో అవి మందకొడిగా సాగుతాయి. అనుకోని ఖర్చులు కూడా ఈ రాశి వారికి ఎదురవుతాయి. కుటుంబ చికాకులు కూడా తప్పకపోవచ్చు. బంధువులతోటి, స్నేహితులతోటి ఈరోజు ఈ రాశి వారికి వివాదాలు ఏర్పడతాయి. తీర్థయాత్రలు చేస్తారు. గొంతు సంబంధిత రుగ్మత వల్ల కొంతవరకు ఈరోజు వీరికి ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ముందుకు సాగవు. ఉద్యోగ వారికి ఉద్యోగాల్లో బదిలీలు ఉండవచ్చు. రాజకీయ సాంకేతిక రంగాల వారికి వ్యవహారాల్లో నిరుత్సాహం అధికమవుతుంది. సినీ, టీవీ కళాకారులకు చిక్కులు అధికమవుతాయి. విద్యార్థులకు అందిన అవకాశాలు కూడా కాస్త నిరాశని కలిగిస్తాయి. మహిళలకు కుటుంబ సమస్యలు బాగా వేధిస్తాయి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ఇక ధనురాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు కాఫీ రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారి ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారి వ్యవహారాలన్నీ కూడా ఈరోజు నత్తనకిన సాగుతాయి. సన్నిధులతోటి కూడా ఈ రాశి వారికి విభేదాలు అధికమవుతాయి. ప్రయాణాలు కూడా ఈరోజు వీరు ఆకస్మికంగా చేసిన సందర్భాలు ఎదురవుతాయి. ఆలయాలు, ఆశ్రమాలు కూడా సందర్శిస్తారు. ఆలోచనలేవి కూడా ఈరోజు మకర రాశి వారికి నిలకడగా ఉండవు. ఆరోగ్యం కూడా కొంతవరకు మందగిస్తుంది. వ్యాపార వర్గాల వారికి ఈరోజు వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక బదిలీలు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి వ్యవహారాలు ముందుకు సాగవు. విద్యార్థులకు కూడా కొన్ని అవకాశాలు చేజారి నిరాశ కలుగుతుంది. మహిళలకు కూడా మనశ్శాంతి లోపిస్తుంది. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. మకర రాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు కాఫీ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారి ప్రతి ఒక్కరు కూడా శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారి ప్రయత్నాలు ఏవైతే ప్రారంభం చేస్తారో అవన్నీ కూడా అనుకూలిస్తాయి. ప్రత్యర్థులు సైతం వీరికి స్నేహితులుగా మారుతారు. గృహ నిర్మాణ యత్నాలు ఎవరైతే కుంభరాశి వారు చేస్తున్నారో అవి కలిసి వస్తాయి. చిన్నటి స్నేహితులను కూడా కలుసుకుంటారు. ఆస్తి వివాదాలు ఎవరికైతే ఉన్నాయో కొద్దిగా కృషి చేసుకుంటే కుంభరాశి వారు ఆ వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు సజావుగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారు ఉద్యోగాల్లో లక్ష్యాలు సాధిస్తారు. రాజకీయ వైద్య రంగాల వారికి కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చు. సినీ, టీవీ కళాకారులకు గౌరవ పురస్కారాలు. విద్యార్థులు కూడా ఈరోజు మంచి ఫలితాలు సాధిస్తారు. మహిళలు శుభవార్తలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ఇక కుంభరాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు తెలుపు రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి వారి ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ చాలీసా పాటించడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి కుటుంబ సభ్యులతోటి తగాదాలు ఏర్పడతాయి. పనులు కొన్ని మధ్యలోనే వాయిదా పడతాయి. శ్రమ తప్ప ఫలితం అంతగా కనిపించదు. సోదరులతోటి, స్నేహితులతోటి ఈ రాశి వారికి కలహాలు ఏర్పడతాయి. ఉదర సంబంధిత రుగ్మతల వల్ల కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటుంది. పుణ్యక్షేత్రాలు కూడా సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో పని భారం తప్పదు. పారిశ్రామిక, రాజకీయ వర్గాల వారికి కూడా నిరుత్సాహం అధికమవుతుంది. సినీ కళాకారులకు ఒడిదుడుకుల మధ్య గడుస్తుంది. విద్యార్థులకు అందిన అవకాశాలు సంతృప్తినివ్వు. మహిళలకు కూడా నిరాశగానే గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. మీన రాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు కాఫీ రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే మీన రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా గణపతిని పూజించడం ఈరోజు చాలా మంచిది. వినర్గా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి గ్రస్త ఏ విధంగా ఉంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం. ఇక ఇప్పుడు మనం ఈ రోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని పరిశీలన చేద్దాం.